జయ అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా తేలుస్తూ సుప్రీంకోర్టు తీర్పును ఖరారు చేసింది. ఆమెకు 4 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. అంతేకాదు 10 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు కూడా సుప్రీంకోర్టు ప్రకటించింది. మరికొద్దిసేపట్లో ఆమెను జైలుకు తరలించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఇన్నేళ్లుగా సీఎం పదవిపై చిన్నమ్మ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఆమెకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలలో వైరాగ్యం నెలకొంది. పన్నీర్కు జై కొట్టేందుకు ఆమె వర్గంలోని ఎమ్మెల్యేలంతా సిద్ధమవుతున్నారు. అయితే శశికళ కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే ఏం చేయాలన్న దానిపై కూడా గోల్డ్ బే రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలు చర్చలు జరిపారు. జయ మేనల్లుడిని తెరపైకి తేవాలని శశికళ భావిస్తున్నారు. జయలలిత అంత్యక్రియల కార్యక్రమంలో ఆమె మేనల్లుడు దీపక్ వెలుగులోకి వచ్చాడు. అతని పేరు సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని యోచనలో శశికళ ఉన్నట్లు తెలుస్తోంది. పోస్ట్ గార్డెన్ లో ఉన్న శశికళ కుటుంబ సభ్యులను పన్నీర్ సెల్వ సీఎం అయిన మరుక్షణమే ఖాళీ చేయించనున్నారు. ఆయన ప్రకటించినట్లుగా పోస్ట్ గార్డెన్ ను జయ నివాసమైన వేద నిలయాన్ని స్మారకంగా మార్చాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆమె అనుచరులు కోర్టు తీర్పును తప్పుబడుతున్నారు. కేంద్రం ఆడిన ఆటకంలో శశికళను బలిపశువు చేశారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శశికళ వర్గం సిద్ధమైంది. అయితే ఈ పరిస్థితిని ముందే ఊహించిన హోం శాఖ పోలీస్ శాఖను అప్రమత్తం చేసింది. శాంతి భద్రతలకు నికంటం కలిగించే ఎవరినైనా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి చెన్నైలో పోలీసులు భారీగా మోహరించారు. ఇదిలా ఉండగా కోర్టు వెల్లడించిన తీర్పుపై పన్నీర్ సెల్వ వర్గం హర్షం వ్యక్తం చేశారు. ధర్మయుద్ధంలో అన్యాయం ఎన్నటికీ పైచేయి సాధించదని సుప్రీంకోర్టు తీర్పే నిదర్శనమని వారు వెల్లడించారు. శశికళ జైలు పాలు కావడంతో ఇన్నేళ్లు గవర్నర్ పై వచ్చిన అనేక రకాల సందేహాలు మరింత బలపడ్డాయి. గవర్నర్ కోర్టు తీర్పు ఆమెకు ప్రతికూలంగా ఉంటుందని ముందే ఊహించి ఎమ్మెల్యేలు మద్దతున్న ఆమెను సీఎం కాకుండా అడ్డుకున్నారని శశికళ అనుచరులు ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో గోల్డ్ బే రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలకు ఎటుకేలకు విముక్తి లభించింది. కోర్టు ఆదేశాల మేరకు శశికళకు చెందిన అనేక అక్రమాస్తులను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. జయ టీవీకి ప్రస్తుతం శశికళే అన్ని తానై వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ ఛానల్ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారనుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.